వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉండి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది స్థానిక సంస్థల ఎన్నికల లోపల 42% బీసీలకు రిజర్వేషన్లు. వారిచ్చిన లెక్కల ప్రకారమే చూసుకుంటే తెలంగాణ పంచాయతీరాజ్ జనాభా లెక్కల ప్రకారంగా గ్రామీణ జనాభా 2 కోట్ల గ్రామీణ జనాభా తెలంగాణలో ఉంది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక తెలంగాణలో గ్రామ సర్పంచులు 12,769 సర్పంచులు ఉన్నారు. అంటే దీంట్లో లెక్క చూసుకుంటే 42% మనం లెక్క కనుక తీస్తే కనుక 5,360 మంది సర్పంచులు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే 5,360 మంది సర్పంచులు కానున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వార్డు మెంబర్లు వారికి కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేస్తే 1,25,000 మందికి పైగా వార్డు సభ్యులు ఉన్నారు. దాంట్లో 42% బీసీ రిజర్వేషన్ కనుక కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే 52,500 మందికి పైగా వార్డు సభ్యులు బీసీల నుంచి అయ్యే అవకాశం ఉంది. మనకు ఎంపీటీసీలు చూస్తే 5,360 మంది ఎంపీటీసీలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారికి కూడా 42% బీసీ రిజర్వేషన్ కనుక అమలు చేస్తే 2,445 మంది ఎంపీటీసీలు ఒక బీసీలు ఎంపీటీసీలు అయ్యే అవకాశం ఉంది. అదే జెడ్పీటీసీలు చూసుకుంటే 538 జెడ్పీటీసీలు ఉన్నారు. దాంట్లో బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ కనుక అమలు చేస్తే ఎంతమంది అవుతారంటే 225 మంది జెడ్పీటీసీలు బీసీలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఖచ్చితంగా మేము బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఏదైతే వారు చెప్పినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల లోపల సామాజిక న్యాయం సాధ్యమా అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఏ విధంగా సాధ్యం, ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మా డిబేట్ టాపిక్ కూడా సామాజిక న్యాయం సాధ్యమా అనే విషయం పైన మనం డిబేట్ చర్చించబోతా ఉన్నాం. ఈ డిబేట్లో ఈరోజు పాల్గొనబోయేటువంటి మారు సురవి యాదయ్య గౌడ్ గారు, సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు. వెల్కమ్ అండి. అదేవిధంగా పల్లె రామచందర్ గౌడ్ మాజీ సర్పంచ్ పిసిసి అధికార ప్రతినిధి. వెల్కమ్ అండి. అదేవిధంగా మూసీ శంకర్ గారు మాజీ సర్పంచ్ మూసీ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మూసీ శంకర్ గారు. అదేవిధంగా పర్ష హనుమాన్లు ముదిరాజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ అండి. అదేవిధంగా కంకనాల జ్యోతి బసు భారతి బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్. అందరికి కూడా ఈ డిబేట్లోకి స్వాగతం. ముందుగా నిన్న సమావేశం లోపల ఎల్బీ నగర్ సమావేశం కాంగ్రెస్ పార్టీ సమావేశం లోపల ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పల్లె రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు మనతో డిబేట్లో ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు చెప్పండి, నిన్న సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? మల్లికార్జున్ ఖర్గే గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దిశానిర్దేశం చేశారు, అది అందరికీ కూడా తెలిసే విధంగా ఒకసారి మీ నోటి ద్వారా చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. స్థానిక సంస్థల్లో అనుకోండి ప్రతి దాంట్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఉంటుందండి. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ విజయభేరిలో అదే విషయం మాట్లాడడం జరిగిందండి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద ప్రజల వద్దకు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలని ఈ విషయము కార్యకర్తలకు, ముఖ్యంగా గ్రామ కమిటీలకు, బూత్ కమిటీలకు, వార్డు కమిటీలకు చెప్పడం జరిగిందండి. స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ సమాయత్తం కావాలండి, వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా ప్రజల లోపలికి తీసుకెళ్లాలని చేయడం జరిగిందండి. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ విజయభేరిలో ముఖ్య నాయకులు కూడా మాట్లాడి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అనుకోండి, బట్టి గారు అని, ఈ తర్వాత ఖర్గే గారు కూడా ముఖ్యంగా బీజేపీని విమర్శించడం జరిగిందండి.
50 ఉన్నతమైన ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ పార్టీ నెలకొల్పితే వీళ్ళని అమ్ముకోవడము, ఆస్తులను అమ్ముకునే దాంట్లోనే శ్రద్ధ చూపిస్తున్నారనే విషయాన్ని చెప్పడం జరిగిందండి. వాళ్ళు న్యాయంగా న్యాయ వ్యవస్థకు విలువ ఇవ్వడం లేదు, చట్టాన్ని మార్చాలి, తర్వాత రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆ ఉద్దేశాన్ని కరెక్ట్ కాదు, దాన్ని చట్టం ప్రకారం అది చేయడం వాళ్ళకు సరైనది కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాటిచ్చిన ప్రకారము, ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారము కులగణనతో పాటు బీసీ గణన కూడా చేయడం జరిగింది. అదే రకంగా ఎస్సీ ఎస్టీ ఈ వాళ్లకు సబ్ ప్లాన్, ఎస్సీలలో సబ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా రైతులకు సుమారుగా 1 year లోపల 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీని మీద ఛాలెంజ్ చేయడానికి మేము రెడీ ఉన్నాము. ఎక్కడ దేశంలో కూడా ఈ రకంగా రైతుల గురించి పాటుపడిన ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రైతులకు సంబంధించి రైతు రుణం మాఫీ అనుకోండి, సబ్సిడీ అనుకోండి, రైతు భరోసా అనుకోండి, ఈ కార్యక్రమాలతో పాటు వాళ్లకు సంబంధించిన విషయాల్లో రైతులకు 70% ఉన్న రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుందనే రకంగా చెప్పడం జరిగింది. అదే రకంగా 60,000 ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం లోపల. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఛాలెంజ్ చేస్తున్నాము. 60,000 ఉద్యోగాలకు తక్కువ ఉంటే మీరు దేనికంటే దానికి మేము ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీజేపీకి, బీఆర్ఎస్ కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో 22% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 42% ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి రెడీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుంటదని చేయడం జరిగిందండి. అదే రకంగా 72, 73 రాజ్యాంగ సవరణ ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఆశయం ఏంటంటే ప్రతి ఫలము కూడా ₹1 వినియోగదారునికి, మామూలు వ్యక్తికి చెందాలంటే ఖచ్చితంగా లోకల్ బాడీలు, స్థానిక సంస్థలు బలంగా ఉండాలి. ఆ బలానికి కూడా పూర్తి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందండి. పూర్తి అధికారాలను, నిధులను, విధులను ఇవ్వడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుంటది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సుమారుగా 34 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. అంటే సుమారుగా ఇప్పుడున్న 119తో పాటు 34 అంటే 153 సీట్లు, 153 సీట్లు పెరుగుతాయి. 153లో 100 సీట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంపీ సీట్లు 15 సీట్లకు తగ్గకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, కార్యకర్తల నమ్మకం మీద మాట ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. కాంగ్రెస్ అంటే అదే రకంగా ప్రతి దాంట్లో కూడా రుణమాఫీతో పాటు కరెంటు సబ్సిడీ, 200 యూనిట్ సబ్సిడీని, గ్యాస్ ను, ప్రతిదీ ఫ్రీ, మహిళలకు ఫ్రీ బస్సును, తర్వాత మహిళలకు ఫ్రీ అంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు 21,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల మీద మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే అన్ని వర్గాల వారిని కూడా బలోపేతం చేసుకొని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్ష నాయకులకు కూడా కోరడం ఏంటంటే మీరు సలహాలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. ఓకే రామచంద్ర గారు, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్పంచులు 12,729 సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెండింగ్ బిల్లులు కూడా 150 కోట్ల పైగానే ఉన్నాయి. మరి వాటి విషయంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్లియర్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఈ ఎన్నికల లోపు? చేస్తుండొచ్చు అండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నది అది పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన బాకీలను ఆల్రెడీ 50% అబోవ్ పే చేయడం జరిగింది. న్యాయంగా వీళ్ళున్న సర్పంచులు అనుకోండి, ఎంపీటీసీలు అనుకోండి, జడ్పీటీసీలు అనుకోండి, వాళ్ళు మామూలు కార్యకర్తలు, మామూలు నాయకులు, పెద్ద నాయకులను పెద్ద ఎత్తున ఉన్న కాంట్రాక్టర్లకు ఆపినా సరే కానీ చిన్న స్థాయిలో ఉన్న ఈ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అదే రకంగా కౌన్సిలర్కు సంబంధించిన బాకీలను ఖచ్చితంగా తీర్చాలని మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తొందరలో తీర్చుతుండొచ్చు. ఎందుకంటే అది పాత రుణాలు అనేది ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు బాకీలు పడి ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో కొన్ని నెరవేర్చే రకంగా ఉంది. దాంట్లో ఇప్పటికీ 1,00,000 కోట్ల మీద బాకీలు నెరవేర్చడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి
ఈ ఇంపార్టెంట్ స్థాయిగా ముందుగా సర్పంచులకు, గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్న కాంట్రాక్టర్ వాళ్ళు చేసిన పనులకు బిల్లు ఖచ్చితంగా చెల్లించే దాంట్లో మేము కూడా కోరడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా తొందరలో బాకీలు నెరవేరుస్తుందని. ఓకే, ఇప్పుడు మన సురవి యాదయ్య గౌడ్ గారు సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. యాదయ్య గౌడ్ గారు ఏదైతే ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, అది మా బాధ్యత అని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉంది? బీసీలకు సంబంధించి సామాజిక న్యాయం జరిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా దీని ద్వారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మీ వాయిస్ రావడం లేదు, మీరు స్టక్ అయినట్టున్నారు. 18 నెలల నుంచి 19 నెలలకు నడుస్తుంది డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ అని ఈ ప్రకటించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓకే, అధికారం వచ్చిన తర్వాత బీసీలని కులగణన చేస్తున్నామని ఒక 6 నెలల సంధి దీని మీద అధ్యాయం చేస్తూ లెక్కలు తీస్తున్నామని చెప్పింది. చెప్పిన లెక్కలు కూడా దాదాపు మేము పూర్తి అయిందని ప్రకటన చేసి ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారితోని సిగ్నేచర్ తీసుకొని కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వంలో పెట్టిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చేస్తానని చెప్పి ఆ రకంగా ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు పోయే ముంగట మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ మేము ఇస్తామని ఏ రకంగా హామీ ఇచ్చారు ప్రజలకు, ఆ రకంగా అమలు చూసుకోవాలి. కానీ మేము పార్టీల పరంగా ఇస్తాం అంటే, పార్టీల పరంగా అంటే చట్టభద్రత లేనిది యథావిధిగా మళ్ళా అవతల పార్టీ వాళ్ళు ఇవ్వాలని లేదు కదా. వీళ్ళు చట్టభద్రత కల్పించకుండా ఒక ఇళ్ళ కూడా బీసీలని మోసం చేస్తూ కాలయాపన చేస్తుండ్రు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, ఈ రకంగా ఇద్దరి మధ్యలో బీసీలని మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాలంటే బీసీలకు 42% ఇవ్వాలంటే రాష్ట్ర పరిధిలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు ప్రకటించవచ్చు. ఉద్యోగము పరంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది. ఆ ఆధీనంలో ఉన్న దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అమలు పరిచే విధంగా ఈ ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో అక్కడ కేంద్రానికి మేము ఇచ్చినాం కదా అని ఏ ఒక్కటి కూడా ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వీళ్ళు సామాన్య పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ అది ఏమంటారు చూడు బుక్, అది అంబేద్కర్ రాజ్యాంగం కొని తిరుగుతూ మేము సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండవలసిన మంత్రివర్గంలో బీసీలు ఎంతమందికి ఉండాలి, బీసీలకు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి ఇచ్చారు, ఇవి ఎంపీ సీట్లు ఎంతమందికి ఇచ్చారు, గాడనే సామాజిక న్యాయం అని చెప్తారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న అధికారులు కూడా అధికారుల ప్రకారం వస్తే బీసీ అధికారులు ఎంతమంది ఉన్నారు అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నది ఇల్లది. ఏమైనా పేరుకు సామాజిక న్యాయం మేము బీసీల రిజర్వేషన్ లో అమలు పరుస్తామని బీసీలను మోసం చేయడం, రైతు రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో చేయకపోవడం, ఇంకోటి రైతు బంధు 10,000 ఉన్నదాన్ని 12,000 15,000 చేస్తామని ఇట్లా చెప్పడం, చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు అవి ఇస్తామని చెప్పి అట్లా మోసం చేయడం, ఆడపిల్లల కళ్యాణం పెళ్లి చేసిన మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్ తో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇట్లాంటి హామీలు చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా 18 నెలల సంధి ఈ కులగణన చేస్తామని ఆపి తీరా ఇప్పుడు ఎన్నికలు పెడతామని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందనే ఒక అవకాశంతోని ఆ రకంగా బీసీలను మోసం చేయాలని చూస్తుంది. ఇది సరైనది కాదు. బీసీలను మోసం చేస్తే
బీసీల ఓట్లతో నువ్వు గద్దె మీద కూర్చున్నావు, కర్రు కాల్చి ఆత పెడతారు రేపు. నువ్వు నిజంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికీ మా పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం చుట్టూ అనేక సార్లు తిరిగినా నువ్వు బిల్లులు ఇవ్వకుండా లాస్ట్ కు నిన్న కూడా ముఖ్యమంత్రిని పోయి కలుద్దామంటే గత ముఖ్యమంత్రి గడీలకు అడ్డం ఉన్నది, బద్దలు కొట్టినాము అయ్యి అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటి ముంగట సామాన్య కనీసం మీ సంఘము, మేము ప్రజాప్రతినిధులము, మేము మా సంఘం నుంచి వెళ్ళి 3 సార్లు పోయి మళ్ళా ఆడ గేట్ల ముంగట ఈయన పరికాపులు కాసినా గానీ మాకు ఇప్పటిదాకా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదు. అంటే పేరుకి ఇట్లా చెప్పుకుంటుంటారు కానీ పరిపాలనలో వైఫల్యం పూర్తిగా చెందింది. ఇప్పటికీ వీళ్ళు మా బీసీల పట్ల రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మీరు ప్రజాప్రతినిధులు అవుతారు, నన్ను మీరు గెలిపించరుగా, మిమ్మల్ని నా బాధ్యత అంతా స్థానిక ప్రజాప్రతినిధులను చేసుకుంటామని చెప్పి ఉట్టి మాటలు చెప్పి రేపు ఈయనకు ఓటమి చలి చూడవలసి వస్తుంది. బీసీలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళు 42% రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు పోతే ఆ మామూలుగా అది చిత్తు ఓడిస్తేందుకు సిద్ధంగా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఇప్పటిదాకా ఎన్నికలు ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా సరిగా ఏలేదు. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే అనేక రకాలుగా ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల మీద వివక్ష చూపుతుంది. ఉన్న గ్రామ పంచాయతీలను తీసుకుపోయి కార్పొరేట్ దాంట్లో కలపాలని, హెచ్ఎండి దాంట్లో అయితే 200 గ్రామ పంచాయతీలను ఈ మధ్యనే తీసుకొని హెచ్ఎండిలో కలపాలని చూస్తుంది. అక్కడ ఉపాధి హామీకి పనిచేసే కూలీల పుట్టగొట్టాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉపాధి హామీ చట్టం కూడా ఆ రకంగా ఉండాలని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏ ఒక్కటి కూడా ఒత్తిడి చేయలేదు. కానీ మా ఇప్పటికే గ్రామ పంచాయతీలని సర్పంచుల పదవులు కూడా తగ్గించుకునేటందుకు 200 మంది సర్పంచులు పోతున్నారు. ఈ రకంగా చూస్తే వార్డు నెంబర్లు 2000 మంది వార్డు నెంబర్లు నష్టపోయేటట్టు ఉన్నారు. అంటే ఇట్లాంటి పరిపాలన స్థానిక పరిపాలనని ఒక నిర్వీర్యం చేసేందుకే కుట్రవంతున్నట్టు క్లియర్ గా కనపడుతుంది. ఇప్పటికే అన్న రామచంద్ర అన్న గౌడ్ గారు చెప్తూ ఒక ముచ్చట చెప్తుండు, ఇవాళ స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు. మరి మా పెండింగ్ బిల్లులు ఇప్పటిదాకా కనీసం క్వాలిటీ బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కనీసం దీని మీద బిల్లులు ఇస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సర్పంచులు అక్కడక్కడ గొడవ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇట్లా గత ప్రభుత్వంలో చేసిన పనులు అంటే చేసిన బిల్లులే కదా అంటే ఇల్లు నియ్యనా అనేది 2 మాటలలో ఒక స్పష్టమైన మాట చెప్పలేకపోతుండు. కనీసము మమ్మల్ని ఒక ఇబ్బంది పెడుతూ మా సర్పంచులు ఇప్పటికే అంత ఎన్నికలు వస్తున్నాయంటే మా బిల్లులు రావేమో అని కొంతమంది మనోధైర్యం కోల్పోతూ ఆత్మహత్యలు చేసుకుంటారు. అయినా కానీ మా ఆత్మహత్యలు పట్టనట్టు వ్యవహరిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో సర్పంచులు బిల్లులు అడిగితే నిర్బంధించే కాడికి వచ్చింది. లాస్ట్ కు మా సర్పంచులు అంతా కలిసి ఇంకా ఈ బిల్లులు ఈ ప్రభుత్వం ఇస్తుందో సస్తుందో గానీ ఏదో గానీ మనము ఇందిరా పార్క్ కాడ 18వ తారీఖు నాడు మనం పెద్ద ఎత్తున సర్పంచులు అంతా ధర్నా చేద్దామనే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికీ రామచంద్ర అన్న గారికి దృష్టికి తీసుకొస్తున్నా, అన్న మా బిల్లులు ఇప్పించేటట్టు పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఆమె కూడా ఏమంటుంది, ప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రి గారు చెప్తే బట్టి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే ఆర్థిక శాఖ మంత్రి కూడా చెప్తే మీ గోడు ఇంటలేడు, కనీసం పట్టించుకోలేడు, నేనేం చేయాలి సర్పంచ్ గారు అనే కాడికి చెప్పే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రామచంద్ర అన్న దృష్టిలో చెప్తున్నాము, మా సర్పంచుల పెండింగ్ బిల్లు ఇప్పించి మీ ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించాలని మీ ద్వారా కోరుతున్నా. యాదయ్య గౌడ్ గారు, ఇప్పుడు మూసా శంకర్ గారు మాజీ సర్పంచ్, మూసీ పరిరక్షణ సమితి కన్వీనర్ అయినటువంటి మూసీ శంకర్ గారు ఉన్నారండి? ఉన్నాను. ఓకే, శంకర్ అన్న, ఇప్పుడు ఏదైతే మనకు యాదయ్య గౌడ్ గారు చెప్పినట్టు 1200 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కలపడానికి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో జిహెచ్ఎంసీలో ఉన్నాయి, గ్రేటర్ వరంగల్లో ఉన్నాయి, గ్రేటర్ నిజామాబాద్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, అదేవిధంగా అనేక మున్సిపాలిటీలలో గ్రామాలను అందులో కలపడం వల్ల దాంట్లో అన్న చెప్పినట్టు ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 5 లక్షల మందికి ఆ ఉపాధి కోల్పోతూ ఉన్నారు. దానివల్ల అంటే 5 లక్షల మంది అంటే 5 లక్షల కుటుంబాలు, అంటే ఇంటికి 4 వేసుకున్నా కానీ 20 లక్షల జనాభా పైన ఎఫెక్ట్ పడనుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటని?
అందరికీ ధన్యవాదాలన్నా. ఫోర్ సైడ్ టీవీ ఛానల్ కు వచ్చిన వారందరికీ, అదే విధంగా ఫోర్ సైడ్ ఛానల్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాలు వాస్తవానికి ఏ మీడియా ఛానల్ కూడా సరిగ్గా వీటి సర్పంచులను పట్టించుకుంటలేరు, ఏది చేస్తలేరు. కనీసం ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ప్రజా సమస్యల మీద, సర్పంచులు ప్రజాప్రతినిధుల సమస్యల మీద పట్టించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా. కానీ ఇప్పుడు 1200 గ్రామాల సర్పంచులను నిరుద్యోగులను చేసిండ్రు. అంటే నిరుద్యోగులు అంటే ప్రజలకు సేవ చేసే అర్హత లేకుండా చేసిండ్రు ప్రభుత్వం. ఇప్పుడు గతంలో సేమ్ అక్కడ గతం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు. వాస్తవానికి చెప్పాలని అంటే ఎక్కడ గిడ అసలు మనము రెండే అన్న విధంగానే దొండే అంటారు కదా మన తెలంగాణ లోపల, తెలంగాణలో సేమ్ అదే విధంగా జరుపుతున్నారన్న. ఎందుకన్నాను, గత ప్రభుత్వము కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చేసేసి మొత్తం అసలు పాత పంచాయతీ చట్టాన్ని మొత్తం తుంగలో దొక్కింది అది గత ప్రభుత్వము. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, మేము మారుస్తాము, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రద్దు చేసి పాత పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి చెప్పిండ్రు. అంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా మేము విన్నవించడం జరిగింది. ఆల్రెడీ ఒక అటెండర్ కాదు, ఒక కూలి పని చేసిన వాళ్ళకంటే అధ్వాన్నంగా సర్పంచ్ అయిండు. అయినా కానీ సర్పంచులు నిస్వార్థంగా మేము సేవ చేస్తాం కాబట్టి పనోళ్ళ కంటే హీనంగా అయినా కానీ పర్వాలేదు, ప్రజల సేవే మాకు ముఖ్యమనన్న రీతిలో సర్పంచులైనా, వార్డు మెంబర్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా కానీ స్థానిక సంస్థల నాయకులు అట్లా పనిచేసిండ్రు. ఇప్పుడు 1200 గ్రామ పంచాయతీలను తీసుకుపోయి జిహెచ్ఎంసీలో ఇంకా దీంట్లో గ్రేటర్ లో కలుపుతారంట. ఇంకా మున్సిపాలిటీలోకి మార్చి, ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టలేరు కాబట్టి మున్సిపాలిటీ తీసుకుపోయి మళ్ళీ గ్రేటర్ లో కలుపుతారు. అప్పుడు ప్రజలకు భారం ఎంత పడుతుందని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యేనైనా గానీ ఆలోచన లేడు. అంతకు మొదలు అట్లనే మున్సిపాలిటీలో కలిపినరు. ఇప్పుడు ఆ మున్సిపాలిటీలు అన్నింటి గ్రేటర్ లో కలుపుతున్నారు. మా గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలు వేసేసిండ్రు, ఇప్పుడు గ్రేటర్ లో కలుపుతారంట. అంటే దీనికి ఇంటి ట్యాక్సులు విపరీతమైన ప్రజల మీద భారం పడుతుంది. అది 4 ఇంతలు పెరుగుతాయి. ఎందుకంటే అంటే ఇక్కడ మా గ్రామము ఎదిలాబాద్ గ్రామం అన్న, ఇంచుమించు 2300 నుంచి 2500 ఇండ్లు ఉంటాయి. దాంట్లో 850 మంది పనికి ఉపాధి పథకంలో పనిచేసిండ్రు. అంటే ఇంటికొక్కరు చొప్పున, ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి ఇంటికొక్కరు చొప్పునే తీసుకున్నాము మేము. నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు 13 నుంచి 18 వరకు. అలాంటిది ఇప్పుడు తీసేసేస్తే, ఇప్పుడు మున్సిపాలిటీలో కలిపితే, గ్రేటర్లో కలిపితే ఇప్పుడు ఉపాధి మొత్తానికే పోయింది. చెట్లను ఎవరు కాపాడాలి, వాళ్ళ ఉపాధి ఎవరు చూసుకోవాలి, అంత వ్యవసాయము అందరికి పని ఉంటదా? ఇప్పుడు ఆ గ్రామాలల్లో అందరికి పని ఇవ్వలేదు కదా. ఎవరు ఇవ్వాలి వాళ్ళకి పని? వాళ్ళకి ఎట్లా రెక్కాడితేనే డొక్కాడుతుంది. మీకు మళ్ళీ రెక్కాడితే డొక్కాడేటోళ్లకు మళ్ళీ వాళ్ళు మీకు అదనంగా ట్యాక్స్ రూపకంగా పే చేయాలి, ఇంటి పన్ను రూపకంగా పే చేయాలి. ముక్కు వండి పన్ను, నీళ్ళ పన్ను, అన్ని పనులు ఉంటాయి. అన్నిటి మీద భారం పడుతున్నదన్న. వాస్తవానికి చెప్పాలనంటే ఎందుకు చేస్తున్నారా? వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే అధికారుల లోపమా, లేకపోతే నాయకుల లోపమా, స్థానికంగా ఉన్న వీళ్ళకి ఎవరైనా చోటా మోటా నాయకులు చెప్తే చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మేము ఏదో చేస్తాం, మేము ఆ గత ప్రభుత్వం కంటే మేము మెరుగ్గా పంచాయతీరాజ్ చట్టాన్ని బలోపేతం చేస్తాం మేము, ఇలాగా కాదు. అసలు సర్పంచులు లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారని అనేది నేను ప్రశ్నిస్తున్నానన్నా. నేను ఒక్కసారి ఎమ్మెల్యేలు తిరిగి మీరు మనస్సాక్షిని ఆలోచన చేసుకోమని చెప్పేసి ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నానన్నా. ఒకవేళ సర్పంచులు కనుక లేకపోతే ఏ పార్టీ అయినా కానీ మనగడ సాగించలేదు. ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వాన్ని ఏలలేదు. సర్పంచులు లేకపోతే, వార్డు మెంబర్లు లేకపోతే, ఎంపీటీసీలు లేకపోతే అది ఒక ఉద్యమ రూపంలో రానియకుండ్రి. ఏ ప్రభుత్వమైనా, గత టిఆర్ఎస్ ప్రభుత్వమైనా, బిఆర్ఎస్ ప్రభుత్వమైనా, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా. అందుకే అంటారు కదా, ఏది గ్రామ ఎన్నికలు అనేటి అన్ని రాజకీయాలకు మూలం అని చెప్పి. ఎందుకంటే రాష్ట్రంలో సగం జనాభా అధికారిక లెక్కల ప్రకారము 2 కోట్ల జనాభా గ్రామీణ జనాభాగా లెక్కలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గ్రామ సర్పంచ్ ఎంత కీలకం అనేది. మరి గ్రామ సర్పంచ్ పరువు తీసుకోకపోయి ఎమ్మెల్యే కాలకాడ పెడుతురు కదా, దీన్ని ఏమంటారు? వాస్తవం
అది వాస్తవానికి ఎమ్మెల్యేల దగ్గర పెట్టేసేసి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తున్నారన్నా, మా స్థానిక లీడర్లు పంచాయతీ సర్పంచ్లే గాని ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఆలోచన లేకుండా ఏందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు మనని ఎంత దిగజారుస్తున్నారు. మనకు వాస్తవానికి రాష్ట్రపతికి ఉన్న చెక్ పవర్ మనకే ఉన్నది, గ్రామ సర్పంచ్ కే ఉన్నది, ఏ ముఖ్యమంత్రికి లేదు, ఏ మంత్రికి లేదు. అలాంటి పవర్స్ ఉన్న వాళ్ళు అసలు లేదు. అలాంటి పవర్స్ ఉన్న వాళ్ళను నిర్వీర్యం చెయ్యాలని చెప్పేసి ఒక కుట్రలో భాగం అని చెప్పేసి నేను చెప్తున్నా. నేను ఏది ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారికి ఏదో ఒక మాట చెప్పేసేసి వారిని మొత్తము తీసేయాలి, వాళ్ళకి పవర్స్ లేకుండా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసమైనా గానీ మేము బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మేము వచ్చినాం, మేము వాళ్ళ పాలన సరిగ్గా లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు జై బాబు, జై పూలే, జై సంవిధాన అని చెప్పి ఏదో స్లోగన్ కు మాత్రం బాగున్నది. మరి బాబు కళలు కన్నా గ్రామ స్వరాజ్యము ఎక్కడ పోయిందని అనేది ఆలోచన చేస్తున్నారా మీరు? బాపు గన్నది, గాంధీజీ గన్న కళలు, గ్రామ స్వరాజ్యము ఎక్కడ పోతున్నదని అనేది మీరైనా కానీ గత ప్రభుత్వాలు తుంగలో దొక్కినాయి. మరి మీరైనా కానీ తీసుకొని రావాలి కదా. ఇప్పుడు ఆ స్లోగన్ ప్రకారం అయినా గానీ అసలు ఎక్కడ పట్టించుకున్న పాపన అనేది పోవట్లేదన్నా. ఇప్పుడు చాలా గ్రామ పంచాయతీలు అనుకుంటున్నారు, ఒక కార్పొరేటర్ ను చేస్తారు, కొంతమందిని మున్సిపల్ చైర్మన్ చేస్తారు, కానీ ఇగో కాలగీడ గ్రామ పంచాయతీలలో కలిపి తీసేసి మున్సిపాలిటీలో కలిపి గ్రేటర్ లో కలిపినట్టుగా అయితే ఎవరికి ఇది ఉండదు, ప్రభుత్వాలకే నాశనం అది. అవును. ఇంకో విషయం అన్న శంకర్ అన్న, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో మున్సిపాలిటీ కలిపితే గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంది, పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఏంది, అక్కడ పనిచేసేటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి ఏంది, వాళ్ళని ఏం చేస్తారు? ఇది కూడా ప్రశ్న తలెత్తుతా ఉంది కదా. ఇక మున్సిపాలిటీలో కలిపేసేసి ఏందన్నా, ఇక ఈ రోజు కూడా నేను చూసిన అక్కడ ట్రాక్టర్ ఇక్కడ లేకపోతేనంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర మర్పెల్లిగూడెం గ్రామ పంచాయతీలో పనిచేసిన ట్రాక్టర్ ఇక్కడ లేకపోతే సరిపోకపోతే ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ కు గట్కేసర్ మున్సిపాలిటీకి పంపించేసేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు రొటేషన్ చేసుకొని, అంటే ఎక్కడ సరిపోదన్నా ఈ మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం ఉంటే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా చాలా నీట్ గుంచుకుంటాడు. సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. ఒకరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా ఒక యాక్సిడెంట్ అయినా ఏదైనా గానన్నా ఒక లీడర్ గా నా బాధ్యత, ఒక వార్డు మెంబర్ గా నా బాధ్యత. ఎందుకంటే వార్డు మెంబర్ అనేది ఉన్నప్పుడు ఒక 350, 400, 500 గ్రామ బాధ్యత అనేది ఉంటది. ఒక వార్డుకు మెంబర్ ఉంటాడు. ఆ వార్డు మెంబర్ ఏం చేస్తాడు అంటే కనీసమైనా గానీ ఎవరైనా పక్కోళ్ళు తిడతారు అనన్నా వార్డోళ్ళు తిడతారు, ఆడికి నేను పోకపోతా అని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని అయినా కానీ అతనికి సహాయం చేయడానికి పోతాడు. సమయం అంటే ఒక 500, 1000 రూపాయలు ఖర్చు పెట్టేసేసి అక్కడ వస్తాడు. ఇంకేదన్నా ఇంకా ఆపద ఉన్నదంటే ఓ సర్పంచ్ గానో లేకపోతే వార్డు మెంబరో ఓ 10,000, 5,000 ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేసేసి వస్తాడు. ఇప్పుడు కార్పొరేటర్ 35,000 మందికి ఒక కార్పొరేటర్ పెట్టేసేసి మీరు చేస్తున్నట్టుగా అయితే ఎప్పుడు వస్తాడు? ఈ విషయాలన్నీ కూడా గ్రామంలో ఎవరు చనిపోయింది తెలియదు. ఇప్పుడు ఎవరు చనిపోయినా ఎవరు ఆపదలు ఉన్నా గానీ ఇమీడియట్లీ రాత్రి ఆడ ఉంటాం, ఆడ సావు కాడు ఉంటాం, సావు అయిపోయేదాకా ఉంటాం మేము. అది కనీస బాధ్యత, కనీస ధర్మం అన్న. కార్పొరేటర్ అని అంటే ఒక్కరి మీద పెట్టేసేసి అన్నా. అవును, ఓకే అన్న. ఒకసారి మనము పర్ష హనుమాన్లు అన్న దగ్గరికి వెళ్దాము. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు గారు ఏదైతే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్లు అన్న, ఒక్క నిమిషం మనం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శంకర్ అన్న మళ్ళీ వస్తా. ఒకసారి హనుమాన్ అన్న దగ్గర పోదాం. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లకు నిన్న మళ్ళీ అందరు బీసీ నాయకులకు కానీ బీసీ సామాజిక వర్గానికి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆలోచనలు లేదనే విషయం తెలుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా రాజకీయంగా మా పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అది ఏ విధంగా సాధ్యం? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు చూసుకుంటే 12,700 మంది సర్పంచ్లలో 42% రిజర్వేషన్ అంటే అప్రాక్సిమేట్లీ 5,360 మంది సర్పంచులు అవుతారు. మరి ఇక్కడ మనకు ఈ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. వేరే పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, ఇంకేదో సమ్ ఎక్స్ పార్టీలు ఇవ్వాలని రూల్ లేదు కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళ అగ్ర కులాలకి
ఇచ్చిర్రు అనుకోండి, బీసీలు గెలిచే అవకాశం ఉంటుందా? ఇది ఏ విధంగా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ ఏదైతే భుజాన్ని ఎత్తుకున్న సామాజిక న్యాయం సాధ్యమయ్యే పనేనా? మీ విశ్లేషణ ఏంటండి దీని మీద? ప్రసన్న గారు, నిన్నటి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి జోష్గా ఉన్నారు, మంచి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ ఉత్సాహాన్ని నింపిండు. అవును, అందులో ఈ విషయం కూడా తీసిర్రు. ఏది కంపల్సరీ మేము 40% రిజర్వేషన్ ఇచ్చే మేము స్థానిక సంస్థలకు వెళ్తామని. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లలో సర్పంచీలకు మాత్రమే పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులకు అతీతంగా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవును, ఏ విధంగా 40% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది? ఇది ఒక క్వశ్చన్. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాలి. సరే, ఎంపీటీసీ జెడ్పీసీ అంటే సరే రిజర్వేషన్లు జనరల్ వస్తే ఆ జనరల్ కూడా బీసీలకు ఇచ్చి 42% భర్తీ చేస్తాము అనేది వాళ్ళ ఆలోచన కావచ్చు. ఇప్పుడు సర్పంచులుగా ఏ విధంగా ఇస్తారు? ఏ పార్టీ అని ఆ క్యాండిడేట్లు ఎట్లా పెడతారు? అవును, దాంతో సర్పంచ్ ఎన్నికలకు మాత్రము ఇది సాధ్యం కాదు. ఏది 40% రిజర్వేషన్ అమలు చేయకపోతే సామాజిక న్యాయం సాధ్యం కాదు. కాకపోతే ఢిల్లీలో ఏప్రిల్ 2 నాడు జరిగిన మీటింగ్ లో బీసీల సమరభేరిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారంటే, ఇది కంపల్సరీ అమలు చేయిస్తాము బీజేపీతో అన్నారు. ఎట్లా చేయిస్తాము అని అంటే ఆయననే అన్నాడు, ఒకటి అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలతోని, అన్ని రాజకీయ పార్టీ నాయకులను, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులను ఢిల్లీ తీసుకెళ్తాం, మోడీతోని మా ప్రధానమంత్రిని మాట్లాడిస్తాము అని ఒకటి అన్నారు. అట్లా మాట్లాడించి ఒప్పిస్తామని చెప్పి. రెండవది, అలా ఇనని పక్షంలో హైదరాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితోని పెద్ద బీసీల బహిరంగ సభ పెట్టించి అది ఒత్తిడి చేస్తాము అనేది ఒకటి, అంటే బీసీ సంఘాలతో కలుపుకొని. ఇవి రెండొకటి. ఇంకొకటి ఏంటంటే, సరే ఇంకొకటి, ఇప్పుడు ఈ 3 నెలలలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కు వెళ్తే, ఎలక్షన్స్ కు వెళ్లే క్రమంలో ఇప్పుడు హైకోర్టులో 3 నెలల ఎలక్షన్ నిర్వహిస్తానన్నది. అవును, ఈ కాంగ్రెస్ కూడా 2 అవకాశాలు ఉన్నాయి లీగల్ గా. ఒకటి మొన్న ఇచ్చింది ఏకసభ్య బెంచ్ తీర్పిచ్చింది, దాన్ని ద్విసభ్య బెంచ్, ఫుల్ బెంచ్ కోతారా, లేకపోతే సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు మనం గవర్నర్ నుంచి పంపించిన తీర్మానం గాని, ఇక్కడ కులగణ చేసిన అసెంబ్లీ తీర్మానం గాని, గవర్నర్ పంపించిన ఈ బీసీ కులగణ 40% రిజర్వేషన్ పెంచింది కానీ రాష్ట్రపతి దగ్గర ఉంది కాబట్టి దాని మీద సుప్రీం కోర్టు పోతారా అనేది ఒకసారి మనం కొంచెం వేచి చూడవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల 40% రిజర్వేషన్లతోని ఎన్నికలకు అది పోలేదు, ఇవి సాధ్యం కాంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, బీసీ సంఘాలుగా మీరు అన్ని చేసిర్రు, ఫార్మాలిటీ చేసిర్రు కాంగ్రెస్ పార్టీగా, ఇక తెలంగాణ ప్రభుత్వంగా అక్కడ బీజేపీ చెయ్యాలి. మేము కూడా బీజేపీ వాళ్ళలో కూడా ఎంపీలు, మంచి పేరున్న ఎంపీలు ఉన్నారు మన తెలంగాణలో. ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మన మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ మాజీ అధ్యక్షుడు అదే లక్ష్మణ్ గారు ఉన్నారు. వీళ్ళకు కూడా ఉంటది కదా బీసీ ఫీలింగ్ ఉంటది కదా, వీళ్ళని కూడా కన్విన్స్ చేస్తాము, వీళ్ళని కూడా మాట్లాడతాము. వీళ్ళంతా ఒకటై పార్టీలకు అతీతంగా ఈ రిజర్వేషన్ల కొరకు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ, బీజేపీ వాళ్ళు సెంట్రల్ సరే, మోడీ కూడా నేను బీసీ అని చెప్పుకుంటున్నాను కాబట్టి ఆయనకు ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళని కూడా అమలు చేసిండ్రు అక్కడ ఢిల్లీలో. 50% దాటిపోయింది రిజర్వేషన్లు, వాళ్ళు అరుచుకుంటే కూడా అవుతుంది. అంటే మేము ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తాము క్షేత్రస్థాయిలో. అదే విధంగా ఒకవేళ వాళ్ళు డ్రామాలు ఆడి, నాటకాలు ఆడి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇటు కాంగ్రెస్ వదలం, అటు బీజేపీ వదలం, ఉతికి ఆరేస్తాము. అంటే మేము ఇప్పుడు బీసీలుగా చాలా చైతన్యమైంది, ఐక్యత వస్తున్నారు, అంతా దీని మీదనే ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా, ఇంకా చూద్దాము అనే దాని మీద ఉన్నది. ఆ బీజేపీ కూడా ఇంకేం రిజెక్ట్ చేయలేదు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది, ఇంకా కొంచెం వెయిట్ చేస్తామని చెప్పి మేము చూస్తా ఉన్నాం. ఆశాభావం మాత్రం మాకు ఉన్నది, చేయకపోతే మాత్రం తప్పకుండా
అది బీసీలు మాత్రం ఇంకో తీవ్రంగా నష్టపోతారు. క్వశ్చన్ ఏంటంటే హనుమాన్ గారు, మన 18 ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీజేపీ కనుక ఈ చట్టం ఒప్పుకోకపోతే 42% రిజర్వేషన్ ఒప్పుకోకపోతే మేము కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా 42% ఇస్తాము అంటే మా యొక్క సర్పంచ్లు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఓకే, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఇంటర్నల్గా మేము మా జనరల్ సీట్లలో బీసీలకు ఇస్తామన్నారు. ఆ పొజిషన్ లోపల అపోజిషన్లో అగ్ర కులస్తులు కనుక ఉంటే బీసీలకు గెలిచే అవకాశం ఉంటుందా? మీ యొక్క బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా చెప్పండి ఇప్పుడు ఈ పరిస్థితి లోపల. మేము మొన్నటి ఎలక్షన్లలోనే, పోయిన ఎలక్షన్లలో ఎంపీడీ జెడ్పీసీ ఎలక్షన్ల, మున్సిపల్ ఎలక్షన్ల అది అనుభవం అయింది. ఎక్కడ ఏడనో గెలువని సీట్లలో కూడా కొన్ని బీసీలు జనరల్ ఇచ్చిర్రు కొన్ని పార్టీలు, అక్కడ గెలిచిర్రా. ఒక్కొక్క అగ్రవర్ణాలు రెడ్డి వెల్మాసు ఒక జెడ్పీసీకి 1 కోటి రూపాయలు ఎగదాలేరు, గెలిచిర్రు. బీసీలలో ఇంకా అంత రాలేదు. సరే కొంత పర్సెంటేజ్ ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు అంతవరకు ఇంకా రాలేరు. కాబట్టి అది అగ్రవర్ణాలు తనుకపోతారు, గత లెక్క అగ్రవర్ణాలు తనుకపోతారు. కానీ బీసీలు తూతూ మంత్రంగా రాజకీయ పార్టీ ఇచ్చినా ఏదో మాట ఇచ్చినా, ప్రామిస్ చేసినాం, మేము ఇట్లా ఇచ్చినామని చెప్పుకుందానికే పనిచేస్తారు. కానీ ఆ ప్రాతినిధ్యం మాత్రము మన జెడ్పీలలో, మండల పరిస్థితులలో అది సాధ్యం కాదు. ఓకే, మా బీజేపీ నాయకులు జ్యోతి బసు భారతి గారు ఉన్నారు, మాజీ సర్పంచ్. భారతి గారు, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి నిన్న కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది? ఎందుకంటే జనగణన మొదలుపెట్టారు, జనగణనలో కులగణన కూడా చేపడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మేము మా జనగణన పూర్తయ్యాక ఏదైతే కులగణన ఉంటుందో దాని ప్రకారమే మేము రిజర్వేషన్లు ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జనాభా లెక్కలు కానివ్వండి, కుల గణన కానివ్వండి, మేము లెక్క చేయమని చెప్పేసి అంటాం. దీని మీద మీరు ఏమంటారండి? డిబేట్ లో కూర్చున్న నా అన్నలందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ప్రసన్న, మీకు ప్రత్యేకంగా యజమానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజలు చైతన్యం చేసుకుంటూ ఆత్మధైర్యం నింపుతున్న సందర్భంగా అన్న, ఏదైనా కానీ రాజ్యాంగం పరిధిలో చట్టాలు పనిచేయాలి. నెంబర్ 1, 40% రిజర్వేషన్ అని కామారెడ్డి డిక్లేర్ చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా రిజర్వేషన్ ఎన్నికలు వస్తుండ్రా, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓకే, పొత్తులో ఇస్తుంది కదా అన్న. తమిళనాడు మీ వాయిస్ కట్ అవుతుందండి. మీరు ఒకవేళ నెట్ లేకపోతే వీడియో ఆఫ్ చేసి ఆడియోలో మాట్లాడండి. నెట్ లేకపోతే వీడియో ఆఫ్ చేసి ఆడియో మాట్లాడండి. 42% రిజర్వేషన్ ఇస్తా అంటున్నా కదా, తమిళనాడులో ప్రభుత్వం ఇస్తుంది కదా, మీరు ఇక్కడ ఎందుకు వేయలేకపోతారు? ఎందుకు బానం చేస్తారు? ఒకటే తమిళనాడులో రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా బీజేపీ తలుచుకుంటే రాజ్యాంగ సవరణ చేసి 9 చేస్తే కంపల్సరీ ఇవి కూడా అమలైతాయి. 40% తీసుకోపోయి మన సాధ బాధకాలన్నీ అక్కడ చెప్పుకుంటే సాధ్యమయ్యే పనులన్నీ మీరు పెండింగ్ పెట్టి భారతీయ జనతా పార్టీని బదనం చేయడం ఫస్ట్ నాకు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. రెండో విషయం, సామాజిక న్యాయం సాధ్యమా? ఎట్లా అంటే సామాజిక న్యాయం అంటే మీరు కులాల ప్రతిపదంగా తీసుకొస్తున్నారా లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రతిపాదన తీసుకొస్తున్నారా అని 2 ప్రశ్నలు. ఒకటి, మీరు ఫస్ట్ ఎన్నికలకు పోవాలనుకుంటే మీ సభల నిజంగా కూడా మా సర్పంచుల బాధ అంతా ఇంత కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళకు ఈ టీవీలు కూడా చాలా సార్లు మాట్లాడి, మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళిన ఫ్లైట్ ఖర్చులు కాదు మాకు ఇచ్చే బిల్స్. ఇన్ని సార్లు ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకునేగా మమ్మల్ని ఆ బిల్స్ ఇచ్చి ఫస్ట్ మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా ప్రాణాలతోటి ఫస్ట్ ఈ రాష్ట్రంలో
ఈ మా గ్రామాలలో మమ్మల్ని నిలబెట్టండి ప్లీజ్. ఇది నా ప్రతిపాదన ఫస్ట్ మా రామచంద్ర అన్న గారికి. ఎందుకంటే అన్న మీరు కూడా సర్పంచ్ చేసి నేను కూడా సర్పంచ్ గా చేశాను, నేను కూడా కొడుతున్నాను. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఆపినా సరే కానీ చిన్న వాళ్ళకు మన అది ఏంటంటే అడుగుతున్నానండి అన్న రామచంద్ర గౌడ్ గారు మనోడు ఏమంటున్నాడంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళండి సర్పంచుల సమస్యలు ఏవైతున్నాయో. సీఎం గారికి కొంతమంది అక్కడ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారని చెప్పి అంటా ఉన్నాడు. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు అన్న. ఇప్పుడు 42 రిజర్వేషన్ అయ్యేదానికి సర్పంచులు ఆర్థికంగా మానసికంగా బతకాలి కదన్నా ఫస్ట్. అందుకు నేనేమంటున్నా, దయచేసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి పనిచేయలేదు, టీఆర్ఎస్ పార్టీకి పనిచేయలేదు, మొన్న కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు. మేము ఈ ప్రభుత్వాల వ్యవహారంలో పనిచేసినాం. దయచేసి మమ్మల్ని గుర్తించి ఫస్ట్ ఇమ్మీడియట్ గా మాకు బకాయిలను చెల్లించి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా ప్రాణంగా మమ్మల్ని రక్షించుకోండి. అదే విధంగా ఇక ఇప్పుడు ముందు ఉన్న ఎలక్షన్స్ ఏదైతే ఉన్నదో మీరు 42 రిజర్వేషన్లు వస్తారా? మీ పార్టీలో 42 రిజర్వేషన్ ఇస్తే మా బీసీలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? మాకు రాజ్యాధికారం కావాలి బీసీ బిడ్డలకు. మేము రాజ్యాంగం మేము అనుకుంటే పార్టీ పొలాల మాకు ఇస్తే మాకేమొస్తుంది అన్న? బీసీ బిడ్డలు కానీ ఎస్సీ బిడ్డలు కానీ దయచేసి ప్రభుత్వం గుర్తించి 42% రిజర్వేషన్ కొంచెం అటో ఇటో లేట్ అయినా మంచిదే, కానీ 42 రిజర్వేషన్ మీద ఎలక్షన్ కు రావాలి. ఈ బీసీ బిడ్డలకు మొత్తం మీద న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అదే విధంగా అన్న ఇంకొక విషయం చెప్తా. గ్రామాలల్లో మొత్తము ఇప్పుడు సీజన్ రాజులల్లా మొత్తం గ్రామాలు అంధకారంగా మాట్లాడు. ఒక సర్పంచ్ ఉన్నటువంటి కమ్యూనికేషన్, ఒక సర్పంచ్ ఉన్నంత శ్రద్ధ స్పెషల్ ఆఫీసర్లకు సెక్రటరీలకు ఎందుకు అన్న ఉండదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఇవాళ ఒకరు చనిపోతే అన్న ఒక గొప్ప మాట మాట్లాడండి, చనిపోతే సర్పంచ్ అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటది. అక్కడ ఆయన చేసే పనులు ఉంటాయి, అక్కడ తెల్లని దాకా పొద్దున దాకా ఉంటాయి. అయ్యో నావుడు నాతో ఉన్నాడు అని ఒక ఆత్మ ధైర్యాన్ని మేము అక్కడ నింపుతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రతిదీ ఆరోగ్యం విషయంలో కానీ పారిశుద్ధ్యముల విషయంలో కానీ అనేక విషయంలో గ్రామాలు అంధకారమైన దయించి ఇప్పటికైనా ఆ కోర్టు చెప్పినట్టుగా మీరు 42% రిజర్వేషన్ పోకపోతే ఉన్న రిజర్వేషన్ అన్న పెట్టి ఈ గ్రామాల ప్రజలను ఎన్నికలు పెట్టి గ్రామాల ప్రజలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే 40% రిజర్వేషన్ ఉందో అన్న మళ్ళీ చెప్తున్నా, బీసీ బిడ్డలకు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీలో నేను టికెట్లు 42% ఇస్తే అది ప్రజలకే ఎక్కడ న్యాయం జరుగుతుంది అన్న? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుంది కావచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలంటే తప్పు మాట్లాడుతున్నావు. బీసీ జాతికి అందరికి మాట్లాడినా న్యాయం జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అందరికి రిజర్వేషన్లు అనేది 42% నోటిఫికేషన్ ఇచ్చినాక కాంగ్రెస్ కింద నడుస్తుంది. అన్ని పార్టీలో ఇవ్వాల్సిందే ఉంటది, అన్ని చేయవలసిందే ఉంటది. కానీ అది తప్పది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దాని మీద లాభం జరుగుతుంది తప్పు మిత్రమా. 42% రిజర్వేషన్, ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఇస్తే ఒక్క పార్టీ అందరు ఇవ్వాల్సిందే కదా, బీజేపీ ఇవ్వాల్సిందే. అలాగా హనుమాన్ గారు తను ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఇచ్చేటువంటి ఒకవేళ చట్టం కాకపోతే వాళ్ళు ఇంటర్నల్ గా ఇస్తా అన్నారు కదా, ఆయుష్లో మాట్లాడుతుంటాను. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఇస్తే తన పార్టీ మాత్రమే ఇస్తాము అనే మాట ఇచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే ఈ 12,769 ఏదైతే మనం 5,000 మంది బీసీ బిడ్డలు ఉంటారు, న్యాయమే కదా. మరి ఎందుకు దీన్ని ఇంత ఆలోచిస్తున్నారంటే నేనేం చాలా చాలా స్పష్టంగా చెప్తున్నా, కేంద్రం మీద మేము ఇచ్చినాం, కేంద్రం డిసైడ్ చేయాలంటది. కేంద్రం డిసైడ్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? అఖిల పక్షాన్ని కూకుండా పెట్టాలి, ఢిల్లీకి తీసుకుపోవాలి, మాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఊరెత్తు ఉద్యమం లేపుకొని దాన్ని మనం అమలు చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఈ బాల్ తీసి ఆ గ్రౌండ్ వేసి మీరు ఆడతలేరంటే దానికి ఎవరు బాధ్యులన్నా? దయచేసి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రిగా ఖచ్చితంగా మన తెలంగాణ ఇచ్చినటువంటి రెఫర్ను ఆయన గౌరవిస్తారని మేము ఆశిస్తున్నాం. మా కేంద్ర మంత్రులు ఉన్నారు, అందులో కేంద్ర మంత్రుల్లో బీసీ బిడ్డ ఉన్నది. బండి సంజయ్ అన్న కానీ, ఈటల రాజేందర్ కానీ, అరవింద్ అన్న కానీ, డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళంతా మాకు కూడా గౌరవం ఉంటుంది కదా. తెలంగాణకు నిజంగానే బిల్ పాస్ చేసి తీసుకొచ్చారని దయించి మేము ఎప్పుడు కూడా బీసీకి ఒకసారి మనము కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే ఎవరైతే వక్తలు మనకు చెప్పారో 42% రిజర్వేషన్ చిన్న రిక్వెస్ట్ అన్న ప్లీజ్ రామచంద్ర అన్న నా ద్వారా రామచంద్ర ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ప్లీజ్ ఇప్పటికైనా మా సర్పంచులు అంటే మీ బాధ మన బాధలను ఇప్పించి ఆ బిల్లు ఇప్పించే ప్లాన్ చేయరన్నా దయించి. నిజంగా కూడా మరోసారి ఆదికొస్తే చాలా మంది ఇప్పుడు మొన్న రీసెంట్ గా జగిత్యాల జిల్లాలో చనిపోయిండు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు వస్తాయన్న దయచేసి ఆ విషయం ఆదికొస్తే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలే అన్న దయించి బిల్స్ ఇప్పించే ప్లాన్ గా
మీరు ముఖ్యమంత్రి తోటి అలా సలహాదారుని టైం తీసుకుంటారా, మీరు ఎవరు తీసుకుంటారు? దయించి ఇప్పుడు సర్పంచుల పాత బిల్లు క్లియర్ చేసి ఎలక్షన్లకు పెట్టాలని చెప్పేసి ఈ 4C ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నా. దయించి మీరు అందరూ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ఖచ్చితంగా 4C టీవీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటది. గ్రామ సర్పంచులకు కానివ్వండి, అదేవిధంగా గ్రామ సమస్యలపైన ఎల్లప్పుడూ 4C టీవీ పోరాడుతూనే ఉంటుంది. ఇది మనది ఏ పార్టీకి సంబంధం లేని ఇండిపెండెంట్ ఛానల్ 4C టీవీ. ఓకే అండి. పల్లె రామచంద్ర గౌడ్ గారు అయితే మన కంకణాల జ్యోతి బస్సు భారతిగా అయితే చెప్పారో పెండింగ్ బిల్లులు, గ్రామ పంచాయతీలు పెండింగ్ బిల్లులు ఇప్పించండి, సీఎం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అదొక ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే 42% రిజర్వేషన్ కనుక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మా జనగణన తర్వాతనే కులగణన అయిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం, అంతకుముందు ఒప్పుకోమంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? ఈ విషయం చెప్పండి. యాక్చువల్ గా చేయాల్సింది బీజేపీ తొందరగా చేస్తే అది ఏదో డిక్లేర్ అయిపోతుంది. 42% అనేది వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు చేసుట్లో పొరపాటు గిట్ల ఏదైనా జరిగితే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. కోర్టు ద్వారా మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం తీసుకోవడము, లేకుంటే పార్టీ ద్వారా ఖచ్చితంగా డిక్లేర్ చేసి పార్టీ పరంగా మాత్రం ఖచ్చితంగా 42% ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా 42% కాంగ్రెస్ జయము, 42% బీసీలకు ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే రామచంద్ర గౌడ్ గారు ఒకటి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గనక ఒప్పుకోకపోతే 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటారు. ఇది మిగతా పార్టీలు ఒప్పుకోవాలని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఒక ఏరియా లోపల మీరు బీసీకి ఇస్తారు, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, అగ్రకులాస్తులకు ఇస్తే బీసీలకు అన్యాయమైనట్టే కదా. అక్కడ అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి లాభం ఏముంది? అక్కడ అందరూ చట్టం చేస్తేనే అది లాభం జరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ మేము మాత్రం ఇస్తాము వాళ్ళు ఈ ఇచ్చి మాకు సంబంధం అంటే కరెక్ట్ కాదు కదా. దీనేమంటారు? ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే చట్టపరంగా రావాలంటే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. బీజేపీ తప్పు చేస్తున్నది ఇక్కడ. బీజేపీ పైన ప్రెషర్ చేస్తారా మరి కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనుకోవచ్చా మనం దీని విషయంలో? ఎట్లా అవుతుందండి? ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది ఒకటి. తర్వాత బీసీ సంఘాలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికంటే ఇంకేం చేయాలి? ప్రధానమంత్రిని కలిశారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా అధికారికంగా ప్రధానమంత్రిని కలిశారు, కేంద్ర హోంమంత్రిని కలిశారు. మరి ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో కలిశారా? అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధాని దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడు బీజేపీ ఎంపీలు, సహాయ మంత్రులు అందరూ కూడా ఉన్నారు కదా తెలంగాణ లోపల. అందరినీ తీసుకొని ఒకసారి బీజేపీ మన పిఎం దగ్గరికి వెళ్తే కనుక ఏమన్నా డిసిషన్ రావచ్చు కదా. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? మరి కాలయాపన ఎందుకు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ సమావేశం పెట్టి చెప్పే కన్నా ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకపోతే ఏదైనా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కదా. కాంగ్రెస్ ఎంత బాధ్యత ఉందో అన్ని పార్టీలకు కూడా అంత బాధ్యత ఉందండి. ఇంకో విషయం, మిత్రులు అడిగినట్లు నేను కూడా సర్పంచ్ గా చేశాను, స్టేట్ సర్పంచ్ల ఫోరం దాంట్లో కూడా పనిచేయడం జరిగింది. నేను కోరడం ఏంటంటే పెద్ద కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు ఆపినా సరే చిన్న సర్పంచ్లకు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. పార్టీ పరంగా కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారిని, తర్వాత పంచాయత్ రాజ్ మినిస్టర్ గారిని, పిసిసి అధ్యక్షులు గారి కూడా ద్వారా దీన్ని ఒక అంటే వాళ్ళకు ఖచ్చితంగా సర్పంచ్లకు పాత బాకీలు ఇవ్వాలనేది కోరడం జరుగుతుంది. వాళ్ళు పనులు చేసి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుందండి. ముందుకు వచ్చి బాగుంటదండి. ఓకే, ఇప్పుడు మనకు సమయం దగ్గర పడే కంక్లూడ్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న సభలో సామాజిక న్యాయం చేస్తామన్నారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపల సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉందా? కంక్లూడ్గా చెప్పండి. ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా చేస్తాం. బీజేపీ పార్టీ మీద కూడా ప్రెషర్ తీసుకొచ్చి తప్పు అక్కడ జరిగితే వాళ్ళను పక్కకు పెట్టన్నా ఖచ్చితంగా 42% ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పార్టీ పరంగా అనుకుంటే అది ఏమైతుందంటే బీసీ సంఘాలు కూడా దీంతో సహాయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో సంఘాలకు మీటింగ్ కు మా ముఖ్యమంత్రి గారు స్వయాన్ని వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే ఈ 12-16 నెలల లోపల అంటే ఫిబ్రవరిలో అంటే గెలిచిన 3 నెలల లోపలనే బీసీ కులగణన గురించి
ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకొని తొందరగా ఇంకొక టెక్నికల్ గా ఇంకో అంశం ఏంటంటే రామచంద్ర గౌడ్ గారు ఇక్కడ బీజేపీ పార్టీ ఇంకో చెప్పేది ఏంటంటే 100% సర్వే చేయలేదు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయమంటా ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఢిల్లీకి పోయినా మేము ఒక 1000 మందితో అది ఇప్పుడు కూడా మేము అంతా వదిలిపెట్టలేదు. అవసరం అనుకుంటే బీజేపీ స్పందిస్తాం కూడా అనుకుంటున్నాము, బీజేపీ కూడా బాధ్యత తీసుకుంటాం అనుకుంటున్నాము. అలా కాకపోతే ఇక మేము ఇప్పుడు మొన్నటిదాకా 3 నెలల టైము మేము కూడా కొంచెం ఓపిక పట్టినాం, మరే వీళ్ళు ప్రాసెస్ చేస్తారని. ఒక అలగంగా చేయకపోతే ఢిల్లీని ముట్టడిస్తాము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తాం బీ సంఘాలుగా. ఆ విధంగా మోడీ పైన కూడా మేము ఒత్తిడి చేస్తాం. బీజేపీ వాళ్ళని కూడా మేము అది చేస్తాం. ఇంకా ముచ్చట్లేదు. 42% రిజర్వేషన్ తో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రంలో రాజ్యాంగం సవరించి జీవో తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పైన ఉన్నది. తప్పకుండా 2 పార్టీలు బీసీల వైపు ఆలోచించబోతే మాత్రము తప్పకుండా క్షేత్రస్థాయిలో 2 పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చివరగా అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు మొన్న ప్రారంభించింది 3 నెలల్లో చేయాలి. 3 నెలల్లో చేయాలని ఇచ్చిండ్రు. 3 నెలల్లో డిస్పోజ్ చేయాలి ఆ ఫైల్ కూడా. పాజిటివా నెగిటివా అప్పుడు కూడా మాకు తెలుస్తుంది కదా. కాబట్టి తొందరగా శంకర్ గారు ఇప్పుడు సమయం దగ్గర పడే గారు కంక్లూడ్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పండి. ఒక్కొక్క నిమిషం శంకర్ గారు మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాను. శంకర్ గారు వాస్తవానికి సామాజిక న్యాయం స్థానిక సర్పంచ్ కూడా న్యాయం జరగాలి. సర్పంచ్ కూడా పాత బిల్లులు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. వాస్తవానికి మీరు పెట్టిన అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పెట్టారు. కాబట్టి ఇలా పార్టిసిపేట్స్ అంతా వక్తలంతా పాపం వాళ్ళ సర్పంచుల బాధలు వాళ్ళ బిల్ల గురించి ఇలా మాట్లాడారు. నిజంగా అంతా రాష్ట్రంలో కూడా చాలా మంది సర్పంచ్ బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఈ ఎలక్షన్ కంటే ముందే తొందరగా ఈ బకాయిలన్నీ ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వారి పక్షాన కూడా మా బీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. శంకర్ గారు చెప్పండి. అన్నాను రామచందర్ అన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాబట్టి అన్న ఒకటి దీంట్లో ఒక లాజిక్ ఉన్నది. దీంట్లో ఒకటి మనం ఆలోచన చేయవలసింది మాజీ సర్పంచులుగా మనము ఒక సర్పంచుల సంఘము నేతలుగా మనము ఆలోచన చేయవలసింది ఒకటి ఉందన్నా. 42% రాష్ట్ర ప్రభుత్వం అన్నది బీసీలకు ఇస్తామని చెప్పేసి, కానీ అక్కడ ఒక మెలిక ఏంటిది మైనార్టీలను కలుపుతూ అనేది కూడా ఒకటి దీంట్లో మెలిక పెట్టడం జరిగింది. మైనార్టీలతో కలిపి మైనార్టీలను కూడా బీసీలలో కలిపి అనేది అంటుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నదంటే మీరు మైనార్టీలను ఇక్కడనే మన దగ్గర ఉన్న నాయకులు కూడా చాలా మంది అపోజ్ చేసిండ్రు. మీరు దీంట్లో బీసీలను అంటే మనము వీళ్ళనే తీసుకోవాలి, మైనార్టీలను ఎందుకు తీసుకుంటున్నారని. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఇదొకటి తేడా ఉన్నది. అక్కడ గమనించవలసింది ఏంది అన్నది. ఎందుకంటే అంత సులభంగా ఎంత మనము ఉద్యమాలు చేసినా ఏది చేసినా గానీ ఒప్పుకునే పరిస్థితి అనేది కేంద్రము ఒప్పుకోదు. ఇక్కడ రాష్ట్రం ఒక మెలిక పెట్టింది ఏంటిది, అక్కడ గిడ ఎమ్మెల్సీలే అనుకోండి ఇంకా వేరే వగైరా నాయకులు గిడ వాళ్ళు విమర్శించారు. మీరు ఏ విధంగా మీరు డిక్లేర్ చేస్తున్నారు? మేమే 42% ఉన్నాము, ముస్లింస్ వాళ్ళు అదనంగా 10% ఎంతనో లెక్క చెప్పారు, 12% ఉన్నారు అని చెప్పేసి లెక్క చెప్పారు. మరి అది తీసుకుంటే మరి ఎక్కువైపోతుంది. అదంతా కూడా వారిని కాకుండానే 56% అయింది, 56 కాబట్టి అని చెప్పి వారిద్దరి మధ్యన ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ముస్లింలను పరిగణించాలి. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఈ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ అయ్యే దాంట్లో మైనార్టీలను కూడా కలుపుకున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కొన్ని ఉన్న దాంట్లో వాళ్ళు మైనార్టీలను ఎందుకు పొత్తులో గుజరాత్ లో ఏ గవర్నమెంట్ ఉంది? గుజరాత్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. గుజరాత్ లో ముస్లింలకు రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. గుజరాత్ లో ముస్లింలకు మత పదవికని ఇస్తున్నా, బీసీలుగా వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తారు. గుజరాత్ లో బీసీలు కూడా ఉన్నారు, అది లేరని కాదు. బీసీలు అనేక మంది బీసీలలో ఉన్నారు. వర్తిస్తున్నాయి. ఓకే, ఒకసారి కంక్లూడ్ గా మనము జ్యోతి బస్సు భారతి గారి దగ్గరికి వెళ్ళాము. బీజేపీ నాయకులు జ్యోతి బస్సు భారతి గారు ఏదైతే వీరు అంటా ఉన్నారో, ఏదైతే ముస్లింలకు కూడా కలపడం వల్ల కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్ ఒప్పుకోవట్లేదు అంటారు, దీని మీద మీరు ఏమంటారు? కంక్లూడ్ గా చెప్పండి.
అంటే చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్ ఏదైతుందో ముస్లింలను కలపడం నిజంగా కూడా మాకు కొంచెం బాధాకరమే. ఎందుకంటే అలా ముస్లిం అనే వ్యవహారంలో మీకు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. రాజ్యాంగం పరిధి ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది అన్న దాని మీద భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ అన్న పెద్దన చెప్పినట్టు ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇప్పుడు బీసీ సంఘాల నాయకుడు అన్న ఒక మాట మాట్లాడు 1000 మందితో ధర్నా చేసినట్టు 1000 మంది కాదన్నా, ఇంకా పెంచుదాం, బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ కలుపుకొని ఆ కేంద్రంపై ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఇక్కడ బీసీలు అంతమంది ఉన్నారు, బీజేపీలో కూడా బీసీలు ఉన్నారు కదా, వీళ్ళందరితో పోయి దాన్ని ఒప్పించుకునే కార్యక్రమం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లారిటీ చెప్పాలి కదా, పలానా రోజు అఖిలపక్ష మీటింగ్ పెడుతున్నాం, పలానా రావాలి, పలానా రోజు ఢిల్లీకి పోతున్నాం, బీసీ దాని మీద 42% మీద పోతున్నాం, సరే ముస్లింలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏం సంగతి అన్నది దానికి ఒక బీజేపీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే తీసుకోర్రి, మీకే పేరు వస్తుంది. బీజేపీ సమయం మించిపోయింది కాబట్టి వక్తలందరూ కూడా ఎవరైతే ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నటువంటి సురవి యాదయ్య గౌడ్ గారికి, అదేవిధంగా పల్లె రామచంద్ర గౌడ్ గారికి, మూసి శంకర్ గారికి, పర్ష హనుమాన్ల ముదిరాజు గారికి, అదేవిధంగా కంకణాల జ్యోతిబా సుభ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క డిబేట్ ఇంతటితో ముగిస్తా ఉన్నాం. రేపు మరొక సమస్య పైన మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 4 Sides TV.